నుంచి రేవతి అనేసి మాట్లాడుతున్నా సార్. నమస్కారం. కలెక్టర్ గారికి మేము ఇక్కడ గత 50 సంవత్సరాలుగా ఇక్కడ సేద్యం చేస్తున్నాము. మేము సాకులోళ్ళు. ఇక్కడ మాకు పాస్బుక్ లేదు. పక్కన ఉన్న కీరమంద గ్రామం నుండి వాళ్ళకి అమర్నాథ్ వాళ్ళ పేరుతో మాది పాస్బుక్లు ఉన్నాయి, మాకు లేదు పాస్బుక్లు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు బుక్ పైన పడే డబ్బులు కూడా వాళ్ళకే పోతున్నది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి మాకు పాస్బుక్లు వచ్చేట్టుగా చేయండి సార్. మాకు పర్లేదు. వాళ్ళ బుక్కులు అసలు మాకు పైన బుక్కులు లేదు సార్, అసలు పాస్బుక్లు లేవు. వాళ్ళ పేరుతో ఉండదు. చేనులు మొత్తం మాకు మేము అనిపించి మాదే సార్, అసలు నేలలో వచ్చి మాదే, పేరు వచ్చి వాళ్ళ పేరుతో ఉండదు సార్. అసలు పాస్బుక్ వచ్చి వాళ్ళ పేరుతో పట్టాలు ఉండదు, మా పేరుతో లేదు. మేము చాలా ఇబ్బందులు కష్టంగా ఇది అంటున్నాము. దయచేసి మీరు పాస్బుక్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. జిల్లా బంగారుపాళ్యం కొదలమడుగు మండలం. నా పేరు అన్బు. సుమారుగా ఇక్కడ ఒక 170 ఇండ్లు ఎస్సీలు కుటుంబం కొదలమడుగు పంచాయతీలో. చుట్టుపక్కల భూమిలో మొత్తం ఒక 23 ఎకరాలు పరిమొగ్గ భూమి. సుమారు ఒక 50 ఏళ్ళుగా పైరు చేస్తూ ఉంటారు. పెద్దోళ్ళ కాలం నుంచి కూడా ఎవరు పట్టా చేసుకోలేదు. మేము కూడా కొన్ని రోజులు తిరిగి పట్టాలు తిరిగితే ఆఫీసులు పనిచేయడం లేదు. మళ్ళీ వచ్చి వాళ్ళ సాగులో మామిడి చెట్లు పెట్టుకొని ఏదో ఫైల్ చేసుకొని జీవనాశం మొత్తం పెట్టుకొని ఉన్నారు. కానీ పట్టాలు తిరిగితే పట్టాలు రాలేదు. సరే వీళ్ళు తిరిగి అంతా కూలి చేసేవాళ్ళు. ఏడపోతే కూడా వాళ్ళు అంత తెలివి లేదు, చదువు లేదు. అంతా విలేజ్లో కూలి చేసుకొని పాలవలు మెప్పుకొని ఉన్నారు. ఆఫీస్ కాలు తిరిగితే పట్టాలు తిరిగి ఎవరు వల్ల బీడు ఖాళీ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు బంగారుపాళ్యము, మన కైరమందల అమర్నాథ్, వీళ్ళంతా నర్సములు, వీళ్ళంతా చేరుకొని సుమారు ఒక 22 ఎకరాల్లో మొత్తం వాళ్ళు పట్టా చేసుకొని ఉన్నారు. మళ్ళీ వచ్చి ఏడు వచ్చి మనకు వాళ్ళకు గవర్నమెంట్ పడే అమౌంట్ కూడా వచ్చి ఇది పడేదానికి కూడా పాస్బుక్ లేదు. ఒక ఏరియా మూటలు తీసుకోవాలంటే కూడా పాస్బుక్ లేదు. చాలా కష్టంలో పోతూ ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మేము కలెక్టర్ గారు కూడా మేము బలదెట్టికి రప్పించినప్పుడు కలెక్టర్ దగ్గర కూడా ఆల్రెడీ నేను చెప్పినాను. కొదలమడుగు పంచాయతీలో భూమి విషయాలు వచ్చి ఎక్కువగా ప్రాబ్లం ఉండదు సార్. పరమోగ్గా ఉండేది ఎక్కువగా ఉండదు, పట్టా లేదన్నాము. రీసర్వే అయ్యేదానికి కూడా పోయి ఇప్పుడు మనము సర్వేను పట్టుకొని వచ్చేటప్పుడు ల్యాండ్ గురించి మేము అడిగేటప్పుడు తొడుకొని పోయేటప్పుడు ల్యాండ్లు వచ్చి చూసి ఈ భూములంతా మీ మీద లేదని చెప్పేసి మేము ఆఫీస్ వచ్చినాము. సరే మళ్ళా మేము కూడా వచ్చి మొత్తం జనాలంతా ఉంటే తెచ్చి కూడా మాకు పట్టాయాలని చాలా కష్టపడి పోరాటాను. కలెక్టర్, ఆర్ఈఓ, ఎంఆర్ఓ దయచేసి మీరు మాకు పట్టాలు ఇచ్చేదానికి కొంచెం దయపెట్టి మా ఎస్సీ కుటుంబానికి న్యాయం చేయండి. వాళ్ళ భూమిలో అనుభవం ఉంటారు, తోపులు పెట్టుకుంటారు, పట్టా లేదు, కష్టపడుతూ ఉంటారు. పట్టా లేకుండా చేసి రేపుకి వాళ్ళ మీద ఉండదని వీళ్ళు కోర్టు పోతే కూడా మమ్మల్ని తరిమెత్తి మేము వదిలించుకోవాల్సిందే. పట్టాలు మొత్తం వాళ్ళ మీదనే ఉంది. సుమారుగా ఇప్పుడు ఒక 20 ఏళ్ళుగా వాళ్ళ మీద పట్టాలు ఉన్నాయి. కానీ ఎవరు బయట వచ్చి పడాలి. ఇప్పుడు మనం రీసర్వే కోసం వచ్చి అడిగితే మీ సొత్తు లేదా, మేము ఎట్లా రీసర్వే చేసేది, వాళ్ళ మీద ఉండైపోయినా కొద్ది మేము దీని గురించి బయట పెడతా ఉంటాం. మీరు దయచేసి ఈ పట్టాలు దానికి దయచేసి పెట్టండి. మొన్న వేసిన రైతు భరోసా కూడా ఎవరికి లేదు. పాస్బుక్లు ఉంటే కదా వాళ్ళకి రైతు భరోసా పట్టేదని కూడా ఏమీ లేదు. మొత్తం ఖాళీగా ఉండదు. ఇప్పుడు వచ్చి ఉండే వాళ్ళంతా అంతా పాలవలు మెప్పుకొని తోపు కావలు ఉండేవారు, చెట్లు పెట్టేసి తల మీద పోసినవారు అంతా వంక నీళ్ళు ఎత్తుకొని, ఆ వంకలు కూడా ఇప్పుడు నీళ్ళు లేదు. ఆ కష్టం తల మీద ఎత్తు పోసిన భూములు వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. రేపుకి వచ్చి వాళ్ళు కోర్టుకు వేసి నోటీస్ పంపిస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి పోలీసు కంప్లైంట్ పెట్టి మేము చెట్లు పెట్టింది మాది అది తోపు, మీరు బయట పంటే వదిలేసి రావాల్సిందే, చట్టం ఎత్తుకుంటారు కదా. దానివల్ల ఎస్సీల భూమి కష్టపడి దీన్ని చేస్తే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ మంచి పెడితే ఆ భూములు మాకు రిటర్న్ వస్తాయి. ఇది దయచేసి చేయండి, న్యాయం చేయండి. కలెక్టర్ గారికి మేము సోమవారం కూడా అర్జీ ఇస్తూ ఉన్నాము. మాకు గవర్నమెంట్ చేసే డబ్బు కూడా మాకు రాకుండా అయింది. ఇప్పుడు 10-15 ఏళ్ళకి ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఆటోమేటిక్గా తినేవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సొత్తులు పెట్టుకొని మాకు అమౌంట్ పడలేదు, పట్టా లేదు, పాస్బుక్ లేదు, బాధపడుతూ ఉంటారు. దయచేసి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. కొదలమడుగు పంచాయతీ కూడా మీరు వచ్చినారు, నాకు ఆల్రెడీ మేము చెప్పినాము కూడా, మాకు న్యాయం చేయండి అని చెప్పినారు, చేస్తామని చెప్పిన్నారు. సోమవారం వచ్చి కూడా మేము అర్జీ ఇస్తూ ఉంటాము.